భారతీయులుగా పుట్టినందుకు మేం గర్విస్తున్నాం. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. హలో, చెప్పు. ఇట్స్ ఓవర్ అజయ్. ఇప్పుడు ఏమైంది రేణు? నేను నీకు చాలాసార్లు చెప్పాను, ఇట్స్ సీరియస్ దిస్ టైం. సరే, రేపు మార్నింగ్ కలిసి మాట్లాడుకుందాం. సీ, యూర్ ఆల్వేస్ ఎస్కేప్, యు నాట్ ఎట్ ఆల్ సీరియస్. అర్థమైంది, కోపంలో ఉన్నావు, అందుకే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. రేపు మార్నింగ్ కలిసి మాట్లాడుకుందాం, ఓకేనా? టేక్ కేర్, బాయ్. ప్రాబ్లం ఏంటి? నీకు తెలియకపోతే కదా. తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఇది రెగ్యులర్ గా జరిగేదే కదా. ఈసారి చాలా సీరియస్. మొన్న ఇంటికి చూడడానికి డైరెక్ట్ గా వాళ్ళ ఫాదరే వచ్చేసారు. అదేంటి? మరి నాకు చెప్పనేలేదు. నీకు నన్ను పట్టించుకునే టైం ఎక్కడిది? బిజీ కదా. నేను ఖాళీగా లేను. నేను వెయిట్ చేయలేను. నేను కెరీర్ సెట్ చేసుకోవడం కోసం తిరుగుతుంటే యు సే దట్ ఐ డోంట్ హావ్ టైం ఫర్ యు. కోపం వచ్చిందా? ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు. నాకు కూడా సేమ్ నిన్న నైట్. మ్యాటర్ చెప్తావా? చెప్పాను కదా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని. నాకు చాలా భయంగా ఉంది. మనం విడిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఏదైనా ప్రాబ్లం రాగానే విడిపోవడం తప్ప వేరే సొల్యూషన్ దొరకదా మీకు? నీ దగ్గర ఏమైనా బెటర్ ఆప్షన్ ఉందా? ఇంట్లో అడిగితే నేనేం చెప్పను. ఇష్టం లేదని చెప్పు. ఎందుకంటే? ఏదో ఒకటి చెప్పు. దానికి తొక్కలో డిస్కషన్ ఏంటి? నాకు మా ఫాదర్ని మోసం చేయడం ఇష్టం లేదు అజయ్. హీ బిలీవ్స్ మీ అ లాట్. మోసం ఏంటి? ఎన్ని రోజులు ఇలా పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్పి తప్పించుకుంటా? ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోవాల్సిందే కదా. నేను మోసం గురించి అడిగినట్టున్నా. ఇది మోసమే కదా. అది అబద్ధం కదా. రెండిటికి తేడా ఏంటి? నువ్వు అతడి సినిమా చూడలేదనుకుంటా. వాటెవర్, నా వరకు అది మోసమే. నేను మా నాన్నని మోసం చేయలేను. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీ నాన్నని మోసం చేయడం కొత్తేం కాదు. నైట్ అంతా ఫోన్లో మాట్లాడతావు. ఎవరు అని అడిగితే ఫ్రెండ్ అని చెప్తావు, కానీ బాయ్ ఫ్రెండ్ అని మాత్రం చెప్పవు. అదే ఎక్కడున్నావు అని అడిగితే ప్లేస్ చెప్తావు. బాయ్ ఫ్రెండ్తో వచ్చాను మాత్రం చెప్పవు. అప్పుడు చేసింది ఆ నిమిషం తప్పించుకోవడానికి, ఇప్పుడు చెప్పమంటున్నది లైఫ్ సెటిల్ చేసుకోవడానికి. ఏది కరెక్టో నువ్వే డిసైడ్ చేసుకో. సరే, అప్పుడు మోసం చేశాను, ఒప్పుకుంటా. ఇంకా చేయలేను. అసలు నీ కరెక్ట్ ప్రాబ్లం ఏంటో చెప్పు. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, కానీ షేర్ చేసుకోవడానికి నువ్వు లేవు. టైం స్పెండ్ చేయడం మానేసావు. ఇన్ఫాక్ట్ నువ్వు నన్ను ఎప్పుడో వదిలేసావు. ఇప్పుడేంటి కొత్తగా? నేను టైం స్పెండ్ చేయకపోవడం ప్రాబ్లమా? ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నాను ప్రాబ్లమా? లేకపోతే నేను సెటిల్ అవ్వకపోవడం ప్రాబ్లమా? ఏదో ఒకటి చెప్పవే. అసలు ప్రాబ్లం నేనే, సరేనా? ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చావు. కరెక్ట్ గా చెప్పావు. ఈ డిస్కషన్ అంతా వేస్ట్. కరెక్ట్ గా క్లారిటీగా విషయం చెప్తా విను. ఫస్ట్ది, నేను టైం స్పెండ్ చేయట్లేదు అంటున్నావు. జాబ్స్ ఇంటి దగ్గరికి రావు. మనదా అంత గొప్ప పర్సంటేజ్ కాదు. సో నేను తిరగాల్సి వస్తుంది. అయినా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ దాకా తిన్నావా, ఉన్నావా, ఎక్కడున్నావు, ఎక్సెట్రా ఎక్సెట్రా విషయాలు తెలుసుకుంటున్నానా? దాన్నే కేరింగ్ అంటారు. సెకండ్ది, జాబ్ వస్తేనే సెటిల్ అవుతామంటే జాబ్ చేస్తూ కూడా 6 నెలలు అయి ఉండేది. కానీ మంచి జాబ్ రావాలి, ఫ్యూచర్ లో మీ నాన్నకి నా గురించి చెప్పినప్పుడు కూడా ప్రాబ్లం ఏమీ ఉండకూడదు అన్న ఉద్దేశంతోటే లేట్ చేస్తున్నా. మీ నాన్నంత కాకపోయినా నిన్ను బాగా చూసుకోవాలి కదా. థర్డ్, మ్యాచెస్ గురించి అంటావా? అది నా చేతిలో ఏం లేదు, నీ చేతిలోనే ఉంది. జస్ట్ నీ చేతిలోనే ఉంది. నీకు నా మీద నమ్మకం ఉండాలి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే వీడు నన్ను చేసుకుంటాడు, వీడు నాకు కావాలి అని నువ్వు అనుకున్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు. 4 years నుంచి అబద్ధాలు ఆడుతున్నావు. ఇంకొక 1 month ఆడలేవా? నాకైతే మీ నాన్న దగ్గరికి బాగా సెటిల్ అయి రావాలని ఉంది. నీకోసమే ముందు రావడం. అసలే మీ ఫ్యామిలీలో అందరు తేడా. ఎవడే ట్విస్ట్ పెడతాడో ఎవరికేం తెలుసు. ఆల్రెడీ 2 ఆఫర్స్ ఉన్నాయి. ఏదో ఒకటి సెట్ చేసుకుంటా. గివ్ మీ సమ్ టైమ్. ట్రస్ట్ మీ. ట్రస్ట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ బైండ్స్ అ రిలేషన్. ఏంటి చూస్తున్నావు? కోపంగా ఏం లేను. ఇంగ్లీష్ లో కొటేషన్ బాగుంది కదా అని చెప్పా. ప్రాబ్లం సాల్వ్డ్? లేదు, కానీ ఫీలింగ్ బెటర్.
కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఏ పేరెంట్స్ అయినా సరే మేం ప్రేమించుకుంటున్నాం అనగానే వావ్ కంగ్రాచులేషన్స్ అని అనరు. అదే కదా నేనంటుంది. పేషెన్స్ ఉండాలి. ఇందాక ట్రస్ట్ అన్నా, రెండూ ఉండాలి తల్లి. నిన్ను భరిస్తున్నా, అంతకంటే నాకు పేషెన్స్ ఉందని ప్రూఫ్ కావాలా? ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడల్లా గొడవ పడితే మనం ఫ్యూచర్ లో ఎలా బతుకుతామే? నీతో నేనెందుకు బతుకుతా? నిన్నెవరు చేసుకుంటారు పో. నిన్న నైటే బ్రేకప్. అవునా, సర్లే. నేను అమ్మని తీసుకుని బయటకు వెళ్ళాలి. ఎక్కడికి? చెప్పా కదా ఒక ఆస్ట్రాలజీని కలవాలని, అక్క పెళ్లి గురించి బాగా చెప్తాడు. మనం కూడా అక్కడికి వెళ్దాం, సరేనా? బ్రేకప్ అన్నావు. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి, కానీ మనం మాట్లాడుకోవడమే పెద్ద ప్రాబ్లం అనుకుంటాం. రిలేషన్షిప్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఈగోల్ని పక్కన పెట్టేసి ఇలా కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటే మన రిలేషన్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి.